హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సరోజినీ నగర్ మార్కెట్ అయితే విజిట్ చేయబోతున్నాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మరి ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్ అనేది చాలా ఫేమస్, చాలా మందికి తెలుసు. అక్కడ చాలా చీప్ అయితే దొరుకుతాయి ఐటమ్స్ అనేది. అది ముందు మాట్లాడుకుందాం ఏంటనేది. A1 వీడియో ఒకటైతే చేసి పెట్టిన. ఒకవేళ ఆ వీడియో ఐ బటన్ ఉంటుంది, సెట్ చేయండి. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక సపరేట్ ఒక వీడియో చేసి పెట్టిన. దానిలో ఏంటంటే మీకు డొమెస్టిక్ చెక్ ఇన్ ఎట్లా వేయాలి, డొమెస్టిక్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎయిర్పోర్ట్ స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ అది కూడా ఒకవేళ చూడకపోతే చూడండి, మీకు అవసరం పడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. లెట్స్ గో. సో మేము సరోజినీ నగర్ మార్కెట్ కూడా మేము Day 1 లోనే కవర్ చేసాము. సరోజినీ నగర్ మార్కెట్ అయితే సపరేట్ గా వీడియో అయితే పెడదామని చెప్పి కొంచెం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి వీడియో. లోటస్ టెంపుల్ తర్వాత మేము డైరెక్ట్ గా సరోజినీ నగర్ మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అరౌండ్ లోటస్ టెంపుల్ నుంచి సరోజినీ నగర్ మార్కెట్ కి 9 కిలోమీటర్స్ అయితే ఉంది. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది. నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అప్డేట్ చేస్తాం. సో బోర్డింగ్ చూసారు కదా సరోజినీ నగర్. సో ప్రెసెంట్ టైం వచ్చేసి అరౌండ్ 5:30 అలా అవుతుంది. మనం అయితే సరోజినీ నగర్ మార్కెట్ లో ఉన్నాం. సో అందరికి తెలిసిందే సరోజినీ నగర్ మార్కెట్ ఎందుకంత ఫేమస్ అనేది. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా చీప్ గా దొరుకుతాయి. ఈ మార్కెట్ లొకేషన్ వచ్చేసి సరోజినీ నగర్ లో అయితే ఉంటుంది. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. సో ఇంకొకటి, ఈ మార్కెట్ లో జరిగే స్కామ్లు ఇంకా మోసాలు ఎలా జరుగుతాయి అనేవి ఈ వీడియోలో అయితే నేను కదా. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే లైక్ చేసుకోండి. సో ఇలాంటి మార్కెట్ ఢిల్లీలో ఒకటే ఉందా అంటే సేమ్ ఇలాంటి మార్కెట్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటది, మనకి సికింద్రాబాద్ లో కూడా ఉంటది. సికింద్రాబాద్ మార్కెట్ మార్నింగ్ ఉంటుంది, బట్ ఎవ్రీ డే ఉండదు. వీకెండ్ సాటర్డే ఆర్ సండే మార్నింగ్, ఓన్లీ మార్నింగ్స్ ఉంటాయి. ఇది డే మొత్తం ఉంటుంది ఎవ్రీ డే. సో సికింద్రాబాద్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్ అనేది చాలా హ్యూజ్, చాలా పెద్దది అనమాట. సో సరోజినీ మార్కెట్ వచ్చేసి ఎవ్రీడే అయితే రన్ అవుతుంది. సో ఇక్కడికి ఆల్మోస్ట్ అందరు వస్తారు, లోకల్స్ తో పాటు ఫారినర్స్ కూడా వస్తారు షాపింగ్ కోసం అని చెప్పి. సో అందుకని ఈ మార్కెట్ అనేది అంత ఫేమస్ ఢిల్లీలో. సో మీరు కూడా ఒకవేళ ఢిల్లీకి వెళ్తే డెఫినెట్ గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. సో ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నైట్ 9 వరకు అయితే ఉంటుంది. మార్నింగ్ 10 to నైట్ 9 వరకు అయితే ఉంటుంది. సో ఇంకొకటి మనకి సరోజినీ మార్కెట్ బయట కూడా మనకి కొంచెం స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఇక్కడికి మెట్రో కూడా అవైలబుల్ ఉంది సరోజినీ నగర్ మార్కెట్ కి. సో జాకెట్లు చూసారు కదా, 150 దోశ మొత్తం 150 to 200. ఆవు బాయ్ అట్లే ఉంది మొత్తం ఇది. సో స్ట్రీట్ ఫుడ్ లో ఢిల్లీ పానీపూరి ఇలా వస్తున్నాయి. నైట్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ మొత్తం మోస్ట్లీ. ఇది అసలైన ఎంట్రీ సరోజినీ మార్కెట్ కి. లోపల చూసారు జనాలు, అదంతా జస్ట్ బయట అంట. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా, అది మ్యాటర్. సో రైట్ సైడ్ లో అన్ని చూస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి అయితే గర్ల్స్ డ్రెస్సెస్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 150, 200, 250, 400 వరకు అయితే ఉన్నాయి. అటు పక్కన బాయ్స్ హుడీస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం లోకల్స్ అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఇక్కడ వ్లాగ్ చేసేటట్లేదు, మొత్తం చాలా రష్ అంటే చాలా రష్ ఉంది. సో మనం మాట్లాడుకుంటే వ్లాగ్ చేయాలంటే కుదరదు సమ్ టైమ్స్. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకైతే షాప్స్ అయితే ఉంటాయి. మొత్తం అన్ని షాప్స్ విత్ నేమ్స్, విత్ నెంబర్స్ తోటి ఉంటాయి, నెంబర్స్ తో పాటు ఉంటాయి. సో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, ఈజీగానే షాప్ నేమ్స్ అయితే దొరుకుతాయి. ఈ షాప్ నేమ్ కూడా కనిపిస్తలేదు, అలా నింపేసాడు బట్టలతో, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. కొన్ని జాకెట్లు కొంచెం మంచిగా కనబడుతున్నాయి. సో ఇంకా షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. 200 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి బేస్, అరౌండ్ అప్ టు 600, 700 వరకు అయితే ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ బార్గెనింగ్ లేదు, బోర్డు కూడా పెట్టి చూసారు కదా. ఇంకా నో ఎక్స్చేంజ్ కూడా అంట. సో ఇట్లాంటివే కొన్ని జరుగుతుంటాయి. ఇలాంటివే అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని అయితే స్కామ్స్ జరుగుతుంటాయి. సో నో ఎక్స్చేంజ్ అని కూడా ఉంది, చూసారు కదా బోర్డు అయితే. సో చూసి బై చేయండి కొనేటప్పుడు ఇలాంటి షాప్లలో. కొన్ని దగ్గర అట్లాంటివి ఏం లేవు, బట్ ఈ షాప్ లో అయితే ఎక్స్చేంజ్ లేదు, బార్గెనింగ్ లేదు, ఏం లేదు. సో ఓకేనా. ఇక్కడ చూసారు కదా H&M, Adidas, Nike, సో ఇలాంటి టాప్ బ్రాండ్స్ అన్ని దొరుకుతున్నాయి. బట్ ఇవన్నీ ఒరిజినల్ అయితే కాదు, ఫస్ట్ కాపీ అన్నమాట. మోస్ట్లీ ఫస్ట్ కాపీ ఉంటాయి.
ఈ షాప్ అయితే బానే ఉంది, కలెక్షన్ కూడా బానే ఉంది. ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్ చూసారు కదా, ఇంకా నైకీ హూడీస్ ఇవన్నీ బానే ఉన్నాయి చూడడానికి. క్లాత్ అయితే నార్మల్ ఉంది, బట్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పటిదాకా వెళ్ళిన షాప్లో అయితే మేము కొంచెం షాపింగ్ అయితే చేసినాము. సో ఇప్పటిదాకా మనం వెళ్ళిన షాప్ వచ్చేసి ఎంఎం కలెక్షన్ పక్కన అయితే ఉంటుంది. సో అక్కడ షాప్ నేమ్ అయితే కనిపించట్లేదు. షాప్ నెంబర్ వచ్చేసి ఎంఎం కలెక్షన్ 105. సో అది మనకు మోస్ట్లీ 104 ఉంటుంది. సో షాప్ నెంబర్స్ అయితే మీరు కావాలంటే వీడియో స్టాప్ చేసి చూసుకోవచ్చు. బాగానే ఉన్నాయి, బట్ అన్ని ఇక్కడ ఉన్న దానిలో అన్నిట్లో ఫిక్స్డ్ ప్రైస్ మొత్తం. ఏదో డిస్కౌంట్స్ అసలు సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. సో ఈ షాప్ లో చూసారు కదా, మొత్తం మనకి వింటర్ కలెక్షన్ ఉంది. ఓన్లీ లేడీస్ కి అయితే ఉన్నాయి, బట్ కొన్ని జాకెట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సో ఈ షాప్ నెంబర్ వచ్చేసి 107 అనమాట. బాగానే ఉన్నాయి మొత్తం లేడీస్ స్వెటర్స్ అండ్ జాకెట్స్ అనుకుంటా. చూసారు బాయ్స్ అయితే ఏం లేవు. మేము ఫస్ట్ జాకెట్స్ ఉంటాయేమో అనుకుని వచ్చాం. చాలా మంది అమ్మాయిలే ఉన్నారు మొత్తం ఈ షాప్ లో అయితే. సో నెక్స్ట్ వెళ్ళబోయే షాప్ వచ్చేసి సిమ్రాన్ ఎక్స్క్లూజివ్ అంట, లేడీస్ ప్రింట్స్, బట్ లోపల బాయ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ లైక్ జాకెట్స్, స్వెట్ షర్ట్స్, స్వెటర్స్, ఇంకా టీ షర్ట్స్ చూడడానికి అయితే కొంచెం బాగున్నాయి. కలెక్షన్ కూడా బాగానే ఉంది దీంట్లో కూడా. సో అది లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్, అవన్నీ మీరు చూసేటివి. ఇంకా రైట్ సైడ్ లో కూడా అట్లనే మొత్తం షాప్స్ ఉంటాయి. తరుణ్ ఏదో అనుకుంటున్నావు. ఇంకొకటి ఇక్కడ స్కామ్స్ ఈజీగా అయితే చాలా ఈజీగా స్కామ్స్ అయితే చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు. సో చూసి అయితే షాపింగ్ చేయాలి. గుడ్డి ఏదో షాప్కి వెళ్ళిపోయి మనం వండుకున్నాం అనుకో, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఉండదు, ఎక్స్చేంజ్ ఉండదు, మనం అది వేస్ట్ అట్లుంటది. బుక్ అయిపోతాం లాస్ట్ కి. కొన్ని షాప్ వాళ్ళు అయితే వీడియో కూడా తీసుకొని ఇట్లేరు. ఈ షాప్ కూడా బానే ఉంది, ప్రీతం ఫ్యాబ్రిక్ అంట. స్టార్టింగ్ 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ బట్టలు అయితే. ఇక్కడ ఈ షాప్ చూసారు కదా, షాప్ పేరు వచ్చి షీ ఓన్లీ అంట. సో షాప్ పేరే ఉంది లేడీస్ ఫుట్వేర్, మొత్తం ఇక్కడ లేడీస్ కోసమే. సో మొత్తం మనం లేడీస్ షాపింగ్ ఎక్కువ ఉంటది ఈ సరోజిని మార్కెట్ లో. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకైతే షాప్ లేదు, అయినా షాప్ సెటప్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ చెట్టు. పెడితే పెట్టారు కానీ BMW జాకెట్ అయితే బాగుంది భయ్య. దాంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి. నాకైతే వైట్ అయితే బాగా నచ్చింది. యాక్చువల్గా గర్ల్స్ డ్రెస్సెస్, గర్ల్స్ ఫుట్వేర్, యాక్చువల్ చెప్పాలంటే గర్ల్స్ షాపింగ్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు బాయ్స్. గర్ల్స్ కొనుక్కోవచ్చు. ఇంకా వింటర్ వేర్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ బెడ్షీట్లు, ఇంకా స్వెటర్లు, జాకెట్లు, A to Z ఆల్మోస్ట్ అన్ని దొరుకుతున్నాయి. అసలు ఇక్కడ షాపింగ్ చేసే లోకల్స్ ఎక్కువ ఉన్నారు. షాపింగ్ చేసే బాయ్స్ అంత ఏం లేవు. జాకెట్స్, టీ షర్ట్లు, హ్యాట్లు అవి తప్ప ఇంకేం లేవు. అవి కూడా కొన్ని అంత కలెక్షన్ అయితే నార్మల్ గా అంత టోప్ ఎక్స్ట్రీమ్ అనిపించలేదు. కొన్ని షాప్ అయితే బాగున్నాయి కలెక్షన్. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా, సో ఇదే అనమాట మెట్రో ఎంట్రీ. సరోజిని నగర్ అని ఉంటుంది స్టాప్ అయితే. సో సరోజిని మార్కెట్ పక్క గలీలు అనమాట ఇదంతా. ఏముంది NMDC DLF బిల్డింగ్. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి బయట, అంతేగా. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంది, చూడాలి మరి ఇక. సో టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇక మోస్ట్లీ మా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఓన్లీ 3 సెట్లు కొన్నాం అంతే. యాక్చువల్గా మేము ఇక్కడ డిన్నర్ ఇక్కడ
సాఫ్రాన్ బిర్యానీలు అయితే తిన్నాము. వాళ్ళ ఐటమ్స్ అయితే బాగుండే. స్టార్టర్స్ అయితే చికెన్ లాలీపాప్ ఇంకా చికెన్ 65 అయితే తీసుకున్నాము. చికెన్ దమ్ బిర్యానీ 3 బాగుండే. ఇదే మన హోటల్ అన్నమాట. సో చూసిరు కదా, ఇప్పుడు లోపల ఎట్లుందో అనేది చూపెడతా. బయట అయితే బాగానే ఉంటుంది. సో మన రూమ్ వచ్చేసి 3rd floor 302. సో ఇదే మన రూమ్ 302. సో అదే మరి వీడియో అయితే చూసారు కదా సరోజినీ మార్కెట్ది. సో అక్కడైతే చాలా ఈజీగా స్కామ్స్ అయితే అవుతాయి. వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళు ఈ సీన్లో చూసారు కదా, ఒక ఎయిర్ పాడ్స్ అమ్మడానికి అయితే ట్రై చేస్తారు. మీరు వెబ్సైట్లో చూసుకోండి, ఒరిజినల్ ప్రైస్ 18,000 ఉంటుంది, ఇక్కడ 1,000కే ఇస్తున్నాం అని చెప్పి చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతారు. వాచెస్ కానీ ఏది కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతారు కొనడానికి. అవన్నీ రియల్ అయితే ఉండవు, ఫేక్ ఉంటాయి. అన్నీ కాదు, కొన్ని. బట్ కొనేటప్పుడు అయితే చాలా జాగ్రత్త చూసి కొనుక్కోండి. ఒకసారి కొన్న తర్వాత రిటర్న్ కూడా ఇవ్వదు. అంతే, బుక్ అవుతాం. ఎడ్ అయినా మనం బుక్ అవుతాం. అది మరి అంతే. మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి సరోజినీ మార్కెట్ గురించి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు బై. టేక్ కేర్. వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్. ఎంకరేజ్ చేయరా.